చంద్రబాబు నాయుడు మనం 2014 నుంచి 19 వరకు కూడా చూసాము. ఎంత యాడ్లు ఇచ్చారో చూసాం మనం. ఎన్ని యాడ్లు అంటే ఆ యాడ్లు కూడా చూసాం మనము. దున్నపోతుని పట్టుకొచ్చి ఆవు అని చెప్పి ఆ యాడ్లు, తర్వాత డూప్లెక్స్ ఆప్షన్ తీసుకొచ్చి ఒక ఇల్లు అని చెప్పి అవన్నీ ఆ ప్రకటనలు చూస్తే ఆ ప్రకటనలతోనే సగం టీడీపీ పార్టీ నాశనం అయిపోయింది అనేది కూడా తెలుసు. అలా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదున్నా నిజాయితీగా చేస్తారని తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఏ యాడ్ ఇచ్చినా కూడా అందులో ఒక అర్థం ఉంటుంది, ఒక నిజాయితీ ఉంటుంది. కానీ ఎవరైతే చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న ఒక సాంగ్ బగ మండే పులివెందల పులి వస్తున్నానే ఒక సాంగ్ చాలా ఎంత ఫేమస్ అయిందో ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ మీద అతను ఏదో పరశురాముడు వస్తున్నాడంటే అది అట్టర్ ఫ్లాప్ వదిలారు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సాంగ్స్ వదిలితే వాళ్ళకి మేము కూడా అలాగే వదలాలని ఇప్పుడు ప్రకటనలతో మేమిచ్చే ప్రకటనలు అంటే మేమిచ్చే తప్పుడు ప్రకటనలు ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అలర్ట్గా ఉండాలి. మా ప్రభుత్వము ప్రకటనలు చాలా రెడీ చేయబోతున్నారంట, రెడీ అవుతున్నాయంట. టీడీపీలో పాటలు యాడ్లన్నీను ఈ ప్రకటనలతో వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ రెక్కలు విరిగేస్తామని ఏదో అన్ని కూస్తున్నారు పచ్చ మీడియాను అవన్నీ అంటున్నారు టీడీపీ వాళ్ళు. మరి చూడాలి ఎట్లయితే తెలంగాణలోను కర్ణాటకలోను కాంగ్రెస్ ఎట్లయితే ప్రకటనలు ఇచ్చారో, తప్పుడు ప్రకటనలు ఇచ్చి అక్కడ ఎలా ఇచ్చారు, 10 ఏళ్ళ అహంకారం వీడాలి, 10 ఏళ్ళ విధ్వంసం పోవాలి, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని ఎట్లయితే నినాదంతో వెళ్ళారో అట్లాగా ఇక్కడ ముసిలి చంద్రతాత పెళ్ళిళ్ళ స్టారు రావాలని ఏమన్నా ప్రకటనలు ఇచ్చుకుంటారేమో తెలియదు. కానీ అట్లాగా ఇక్కడ కూడా అలాగే ఇవ్వాలని అన్ని రెడీ చేస్తున్నారంట, రెడీ చేశారంట. మరి చూడాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదున్నా కానీ నిజాయితీగానే ఉంటాయి. సాంగ్స్ అవి గుండెకి అద్దుకునేలా ఉంటాయి, కానీ వీళ్ళు చేసేటివన్నీ పారిపోయేలా ఉంటాయి అనేది మనందరికీ తెలుసు. మరి చూద్దాం ఎలాంటి ప్రకటనలు వస్తాయో. మరి ఈసారి కూడా ఎద్దును పట్టుకొచ్చి ఆవంటారో, మరి ఈసారి ఇంకా అపార్ట్మెంట్ని పట్టుకొచ్చి అపార్ట్మెంట్లో షూటింగ్ చేసి ఇదే చంద్రబాబు నాయుడు ఇస్తాడంటాడో. మరి ఇంటింటికి ఈసారి 10 మంది ఉంటే 10 మంది పిల్లలకి ఇస్తానంటున్నారుగా. మరి ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నాడు అప్పుడు. మరి ఈసారి ఇంటింటికి ఒక కార్ అంటాడో, మరి ఇంటింటికి ఒక హెలికాప్టర్ అంటాడో. మరి చూడాలి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఇంటికి 1 కేజీ బంగారం ఇస్తారంటాడో. మరి చూడాలి ఎలాంటి ప్రకటనలు ఇస్తారో. కానీ ప్రకటనలు అయితే తప్పుడు ప్రకటనలన్నీ అయితే చాలా రెడీ చేశారంట. మరి మీరు ఎన్ని తప్పుడు ప్రకటనలు ఇస్తే మేము తిప్పికొట్టడానికి మేము కూడా రెడీగా ఉన్నాము. మీరు ప్రకటనలు ఇచ్చుకొని మా సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉంది, మేము కూడా తిప్పికొడతాము. మీరు రండి, మీ సైకిల్ మేము కూడా మీరు ఎలా అయితే మా ఫ్యాన్ రెక్కలు విరగొట్టాలని మీరు ఎలా అనుకుంటున్నారో మేము ఆల్రెడీ మా ఫ్యాన్ బాగా స్ట్రాంగ్గానే ఉంది. మీ సైకిల్ ఇరిగిపోయి ఆ రెండు గోళ్ళు కూడా విరిగిపోయి అది చేతగాక దాన్ని ఎత్తుకొని మోయలేక అందరినీ తెచ్చుకుంటున్నావు. పెళ్ళిళ్ళ స్టార్ని, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అందరినీ తెచ్చుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఇలాంటి తప్పుడు చంద్రబాబు నాయుడు గురించి ఏపీ ప్రజలకి బాగా తెలుసు. ఎన్ని తప్పుడు ప్రకటనలు ఇచ్చినా నమ్మడానికి రెడీగా లేరు, అది అందరికీ తెలుసు. కాబట్టి తెలంగాణలో సక్సెస్ అయింది, తెలంగాణలో ఆల్రెడీ వాళ్ళు మొత్తుకుంటున్నారు తెలంగాణలో ఓట్లు ఎందుకు వేసామా దేవుడు అని. కాంగ్రెస్లో కర్ణాటకలో కూడా అంతే, కాంగ్రెస్ అక్కడ ఫెయిల్ అయింది, తెలంగాణలో ఫెయిల్ అయింది, ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఫెయిల్ అవుతాడనేది అందరికీ తెలుసు. చూస్తాం, మేము కూడా వెయిట్ అండ్ సీ, మేము కూడా చూస్తున్నాము. నువ్వు ఇచ్చే ప్రకటనలుకి తిప్పి కొట్టడానికి మేము కూడా రెడీగా ఉన్నాం.